సంఘాల తరపున ఘనంగా నివాళులు ప్రకాశం జిల్లా అద్దంకిలో 2026 సంవత్సరానికి గజల్ శ్రీనివాస్కు పుట్టం రాజు బుల్లయ్య రామలక్ష్మణ్ను జీవన సాఫల్య పురస్కారానికి ప్రమాదం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి ప్రకటించారు. జూలై 26న జరిగే ప్రత్యేక సభలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. తెలుగు గజల్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడం, సంగీతం, సాహిత్యం, భాషా సేవలు, మానవతా కార్యక్రమాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. గారికి 2024లో ఇవ్వడం జరిగింది. జోనమిత్రులు రామలింగేశ్వరరావు గారికి 2025లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పెద్దలు సాహిత్య కౌముది గౌరవాధ్యక్షుడు వారణాసి రఘురామ శర్మ గారు వ్యవహరిస్తున్నారు. నేను ఆంధ్రపత్రిక సంపాదకులైనటువంటి మా శర్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లానే గజల్ మాస్టర్ కేశరాజు గారి యొక్క సంగీత విభావాన్ని ఆ రోజు 11 నుంచి 12 వరకు కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గజల గణాన్ని వినిపించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. దాదాపు 125 భాషల్లో ఆయన శాంతి సందేశాన్ని వినిపించాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువంటి తదితర దేశాల్లో కూడా ఉగ్రవాదులు ఉండే ప్రాంతంలో కూడా శాంతి ప్రదర్శనలు ఇవ్వడానికి కోసం తమ గానం ద్వారా వాళ్ళ యొక్క హృదయాన్ని రంజింపజేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లు సెంట్రల్ హాల్లో కూడా హిబ్రూ, హిందీ భాషల్లో గానం చేసినటువంటి గొప్ప వ్యక్తి. భారతీయ సంస్కృతికి చిరునామా అని చెప్పడానికి నేను సంతోషిస్తాను. ఈ గజల్ శ్రీనివాస్ గారిని వాళ్ళ సన్మానించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మన అద్దెకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. మా సంస్కృతి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. కాబట్టి భాష, సంగీతం, సాహిత్యం, సంస్కృతి, మానవత ఇలాంటి విశ్వశాంతి రంగాల్లో విశేష కృషి చేసినటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన జీవన సాఫల్యం ఇవ్వడం, సాహిత్య కౌముది పక్షాన జరగడం మేమందరం సంతోషంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసింది.